అందరికీ నమస్కారం. ఈరోజు వెలకటూరు గ్రామం విజయవాడకు 30 కిలోమీటర్లు ఒక గోశాలను సందర్శించాము మా కిసాన్ సభ్యులందరం కలిసి. గోశాల నిర్వాహకుల పేరు సత్యనారాయణ గారు. 40 ఆవులను పోషిస్తున్నారు. తను 1 ఎకరా వడ్లు పండించారు సహసిద్ధంగా. 7,000 ఖర్చు అయింది, 20 బస్తాలు వచ్చాయి. అదే రసాయన ఎరువులు వాడితే 20,000 ఖర్చు అవుతుంది, 35 బస్తాలు వస్తాయి. కానీ రసాయనిక ఎరువులతో పండించిన వడ్లు ఆరోగ్యదాయకం కాదు. సహసిద్ధంగా పండించినవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. సుమారు 10,000 సంవత్సరాల నుండి ఏ రకమైన రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా పంటలు పండిస్తూ తరతరాలుగా మానవుడి జీవితం ఆరోగ్యదాయకంగా గడుపుతూ వస్తున్నాడు. అయితే గత 50 సంవత్సరాల నుండి మాత్రమే పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ పేరు మీద విచక్షణారహితంగా రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడుతూ పంటలు నాణ్యత కోల్పోతున్నవి. నిస్సారంగా తయారైన పంటలను తిని మానవుడు అనారోగ్యం పాలవుతున్నాడు. మరియు నేల సారము కోల్పోతున్నది. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడడం వల్ల వానపాములు, ఇతర క్రిమికీటకాలు చనిపోతున్నాయి. దీని మూలంగా పంటలు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. ఇదివరకు మొక్క pH వాల్యూ 12% ఉంటే ఇప్పుడు pH వాల్యూ 3% ఉంటుంది. pH వాల్యూ ఎప్పుడైతే తగ్గిపోతుందో వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. నిస్సారమైన మొక్క నిస్సారమైన ఆహారాన్ని అందిస్తుంది. దాని మూలంగా మనిషి అనారోగ్యం బారిన పడుతున్నాడు. ఇదే విధంగా విచక్షణారహితంగా మందులు వాడడం వలన నేల తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇదే విధంగా కొనసాగితే నేల మీద మొక్కలు, పంటలు పెరగడం కష్టమేమో. ముందు తరాల వారికి ఆహారం ఎలా వస్తుంది? ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించాలి. గ్రీన్ రెవల్యూషన్ పేరు చెప్పి ఉత్పాదకత పెంచాం, కానీ నాణ్యత కోల్పోయాం. అభివృద్ధి పేరుతో ఒక తరములోనే నేలను నాశనం చేస్తున్నాడు మానవుడు. అప్పుడు 10,000 సంవత్సరాలు భూమి ఆహారాన్ని అందించింది సహసిద్ధంగా. కానీ నేడు ఆ భూమిని సర్వనాశనం చేస్తున్నాడు మానవుడు. మరియు ముందు తరాలకు ఆహారం ఎలా? ఒక్కసారి అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. శ్రీలంకలో ఆర్గానిక్ విధానంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎందుకనగా దేశం అంతా ఒకేసారి ఆర్గానిక్ విధానం అమలు వలన. అలా కాకుండా మనది 140 కోట్ల జనాభా గల దేశం. క్రమక్రమంగా సహసిద్ధంగా పంటలు పండించే విధానం వైపు అడుగులు వేయాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ సహసిద్ధమైన పంటల విధానం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణము, ఆ క్రమంలోనే అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం అనే నినాదంతో ముందుకు సాగాలని కోరుకుంటూ, ఇట్లు మీ మజ్జి గురునాయుడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్, కిసాన్ శ్రామిక్ సత్సంగ్. థ్యాంక్ యూ. జై హింద్.